హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల డేట్ అయితే విడుదల కాకపోతుంది. అయితే చాలామందికి ఇంకా కొంత డౌట్ అయితే ఉంది. ముఖ్యంగా కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తారా, విడుదల చేయరా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ వైఎస్ఆర్ చేయూత అయితే కనుక విడుదల చేయడం జరిగింది. అది ఇంకా చాలామందికి డబ్బులు పడాలి. అదేవిధంగా ఈబీసీ నేస్తం డబ్బులు పడాలి. అమ్మఒడికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేయాల్సి ఉంది. ఇలా మరికొన్ని పథకాలకు సంబంధించి అమౌంట్స్ వేస్తారా, వేయరా అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నిన్నటి రోజు జరిగిన సిద్ధం సభలో అయితే కనుక అంటే బాపట్ల జిల్లా దగ్గర సిద్ధం సభ అయితే జరిగింది. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది, మరొక 4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది అని. ఇప్పటికే కూడా బయట కూడా చూసుకున్నట్లయితే 15వ తారీఖు ఎన్నికల కమిషన్ ఈ యొక్క పర్యటన కూడా 13వ తారీఖుతో అయితే కంప్లీట్ అయిపోతుంది. జమ్మూ కాశ్మీర్లో తిరుగుతూ రేపు ఎల్లుండ కూడా జమ్మూ కాశ్మీర్లో అయితే కనుక పర్యటన ఉంది. ఎన్నికల కమిషన్ ఉంది. అయిపోయిన వెంటనే 14 నుంచి 15వ తారీఖు లోపల అయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేసేస్తారు, షెడ్యూల్ అదిని. సో ఇటువంటి సమయంలో మనకి రావాల్సిన డబ్బులు అయితే పడతాయా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత అయితే మొన్న విడుదల చేశారు. ఇంకా చాలామందికి అయితే అమౌంట్ పడాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇంకా పథకాలు, సో అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి కొంతమందికి అయితే కనుక అంటే ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలు ఉంటారో వారందరికీ కూడా 15,000 రూపాయలు అయితే రావాల్సి ఉంది. ఇక విద్యార్థులకు సంబంధించి వసతి దీవెన అయితే పడాల్సి ఉంది. అలాగే విద్యా దీవెన కూడా ఇంకొంతమందికి అయితే పడాల్సి ఉంది. సో ఇలాంటి పథకాలకు సంబంధించి అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ పథకాల డబ్బులన్నీ కూడా ఒక్కసారి ఎలక్షన్ కూడా అంటే ఇంకా మరొక 3-4 రోజుల్లో ఎలక్షన్ కూడా ప్రకటించినట్లయితే ఈ డబ్బులు పడడం ఆగిపోతుందా? ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చేయూతకు సంబంధించి చూస్తే 20 రోజుల పాటు అంటే 14 రోజుల పాటు మార్చి 20వ తారీఖు వరకు కూడా డబ్బులు విడుదల చేసిన 14 రోజుల తర్వాత వరకు కూడా డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి. 20వ తారీఖు వరకు కూడా అమౌంట్ పడుతుంది అంటున్నారు. అలాగే ఈబీసీ నేస్తాన్ని చూసుకుంటే ఈ నెల 14వ తారీఖున విడుదల చేస్తామన్నారు. అది పడేటప్పటికి మరొక వారం రోజులు అయితే పడుతుంది. అంటే రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్లు అయితే పడవు, మళ్ళీ కంటిన్యూగా ఒక వారం రోజుల పాటు అమౌంట్లు అయితే పడతాయి. సో ఇలా మరి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తున్న సమయంలో అమౌంట్లు పడతాయా పడవా అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా 15వ తారీఖు ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా మరొక 10 నుంచి 15 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ అయితే 15 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలు కంప్లీట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 15 రోజుల పాటు కూడా ఎటువంటి పథకాలైనా కూడా అంటే ఆల్రెడీ ప్రకటించి అమలు చేస్తున్న పథకాలు అయితే కంటిన్యూ అవుతాయి. ఇక కొత్త పథకాలు అయితే ప్రవేశపెట్టడానికి కుదరదు. ఎన్నికల డేట్ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి అయితే కుదరదు. కానీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పాత పథకాలను అయితే కనుక కంటిన్యూ చేయొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు. సో అమ్మఒడికి సంబంధించి కూడా అయితే పడతాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా చూస్తే గతంలో ఒక నెల 15 రోజుల క్రితం లాస్ట్ 2 monthsలో అయితే కనుక అమ్మఒడికి సంబంధించి సర్వే అయితే చేశారు. అర్హుల లిస్టు అలాగే వేలిముద్రలు అవి వేయించుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఏపీ ప్రభుత్వం మరి ఎందుకనేది ఈసారి అమ్మఒడికి సంబంధించి ఎటువంటి అప్డేటు అయితే ఇవ్వలేదు. ఇప్పటికీ వేస్తామని అయితే కనుక చెప్పడం లేదు. సో అమ్మఒడి అయితే వచ్చే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. సో ఈ లోపల ఏదైనా అమ్మఒడికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. సో ఈ పథకాలు విడుదల చేసిన డబ్బులు అయితే కనుక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కూడా మరో నామినేషన్ స్వీకరించే డేట్ వరకు 10 నుంచి 15 రోజులు అయితే కనుక మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ లోపల అయితే కనుక ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడుతుంది. సో ఎవరైనా ఈకేవైసీలు అలాగే ఇంకా మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈసారి పడకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం పడడం అనేది ఇంకా కష్టమనే చెప్తూ ఉన్నారు.